మార్కెట్ గిరాకీని గమనిస్తూ ఉన్న వనరుల్ని సమర్థంగా వినియోగించుకుంటూ తక్కువ పెట్టుబడితో చక్కటి లాభాలు గడిస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. సంప్రదాయ పంటల స్థానంలో కూరగాయ పంటలు పండిస్తూ వచ్చిన దిగుబడుల్ని సొంతంగా అమ్ముతూ లాభాలు గడిస్తున్నారు. ఏ ఏటికా ఏడు పంటల సాగులో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి, దిగుబడులు తగ్గుతున్నాయి. వచ్చిన దిగుబడులకు మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు రైతులు. ఈ కోవలోని ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచిలాపూర్, సాయిలింగి, సుంకిడి గ్రామాల రైతులు మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే కూరగాయల సాగు చేపడుతున్నారు. తమకున్న వ్యవసాయ భూమిలో కొంత విస్తీర్ణంలో కూరగాయలు పండిస్తూ వచ్చిన దిగుబడిని మార్కెట్లో సొంతంగా అమ్ముతూ అధిక లాభాలను గడిస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి కూరగాయల సాగు చేస్తున్నాము. అదేవిధంగా అందరూ పత్తి, జొన్న, మొక్కజొన్న అటువైపు వెళ్లకుండా మేము కూరగాయల సాగు చేసి మేము సొంతగా రైతు బజార్లో కూర్చుండి అమ్ముతాం. కాబట్టి మాకు కొద్దిగా గిట్టుబాటు ధర ఉండి మాకు కొద్దిగా లాభం వస్తున్నది. మాకు 2.5 ఎకరాల భూమి ఉన్నది. అందులో 1.5 ఎకరం పత్తి, 1 ఎకరం కూరగాయలు వేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరం ఎండాకాలంలో కొద్దిగా నీళ్ళు ఉండడం వల్ల మేము బెండి, అల్చంత, బబ్బెర వేయడం జరిగింది. కొద్దిగా గిట్టుబాటు ధర కేజీ 50-60 పోవడం జరిగింది. మంచిగానే లాభం వచ్చింది. పత్తికి ఎక్కువ పెట్టుబడి ఉంటుంది కాబట్టి పత్తికాయ మొగ్గు చూపకుండా కూరగాయల సాగుకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని చేసుకోవచ్చు. బెండకాయ 10 గుంటలు, అల్చంత 10 గుంటలు, బబ్బెర ఒక 20 గుంటలు, మొత్తం 1 ఎకరం వేయడం జరిగింది. ఈ పంట వేయడంతో కొద్దిగా లాభమే అనిపిస్తున్నది. అందరూ రైతులు తమ పంటల్లో కూరగాయలు వేసుకోవాలి. వేరే పంట అయితే మనకు అంతా ఖర్చు మాకు ఏం మిగిలేదు. మిగిలిన వరకు మేము ఈ పంట మంచిదే, ఈ పంట వేసుకుని మా ఇంట్లో మేము చేసుకుంటాం అని దాని గురించి మాకు కూడా లాభమే. అంతా మా ఇంట్లో ఖర్చు మేము అంతా సొంతము పంపు కొట్టుడు పెట్టుకము కలుపు గిలుపు అంతా మేము ఇంట్లో చేసుకుంటాము. అంతవరకు అయినా కానీ మాకు చాలా మంచిది, సంతోషమే.